చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీలో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఫీజు రియంబర్స్మెంట్ వాగ్దానాలు అమలు కాలేదని అన్నారు. అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు అందకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. వికలాంగుల పెన్షన్లలో కోతులు విధించి బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక భామిని మండలం అభివృద్ధికి సీఎం చంద్రబాబు మంజూరు చేసిన నిధులపై మంత్రి సంధ్యారాణి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చిందా చెప్పగలరా? మీరు ఆ డేటాలు మీకు ఉన్నాయా? అంత శ్రద్ధాభక్తి మీకు అసలు ఉందా? ఆ బాధ్యత మీకు ఉందా? ఎంతమంది తల్లులు రాలేదని అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ గారు ఊసేలేదు. మరి విదేశీ విద్య గురించి ఇప్పుడు పేర్లు మార్చేసి చెప్తున్నారు. ఇదంతా కూడా మీరు గమనం చేసుకోండి. అలాగే గిరిజన ప్రాంతాల్లో ఈరోజు రేషన్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎంతమంది ఈరోజు కూడా పేపర్లో పడింది, రేషన్ తక్కువ, రేషన్ తాలూకా ట్రావెలింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి అని వాపోతుంటే మీకు చీమ కుట్టినట్టే వాటి గురించి మాట్లాడతారనేసి ఆఖరికి ఈ గిరిజన ప్రాంతంలో ఈ జిల్లాకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటు మీరు కూడా ఉండవలసిన పరిస్థితి ఉంటే మీ మీద ఎంత చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఎంత మీకు నెగిటివ్ వచ్చిందో మీకు అందుకే